మీరు ఫ్యాట్ లాస్ కావాలని చెప్పి రోజు వాకింగ్ చేస్తున్నారా? ఒకసారి ఇది కరెక్షన్ చేసుకోండి. మీరు వాకింగ్ చేసేటప్పుడు ఎంటీ స్టమక్ లో అనేది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. వాకింగ్ అనేది 3 to 5 కిలోమీటర్స్ వచ్చే వరకు కూడా ఫ్యాట్ బర్నింగ్ లోపలికి వెళ్ళిపోదు బాడీ. మీరు ఒక 5 కిలోమీటర్స్ వాక్ చేస్తే 250 క్యాలరీస్ బర్న్ అవుతాయి అనమాట. మీరు 5 కిలోమీటర్స్ తర్వాతనే అధిక మొత్తం లోపల ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. మనం చాలా వరకు కూడా ఏం చేస్తామంటే 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ వరకే ఆపేస్తాం. అంటే బాడీ వార్మప్ జరిగి ఫ్యాట్ బర్నింగ్ ఇనిషియేట్ అయ్యే లోపే స్టాప్ చేసేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు వాక్ చేసినా కానీ మినిమం 5 అబౌవ్ కిలోమీటర్స్ వచ్చేటట్టు చూసుకోండి. అలాగనే మనం వాకింగ్ అయిపోయిన తర్వాత అంటే ఒక 5 కిలోమీటర్స్ వాకింగ్ చేసాము, 250 క్యాలరీస్ బర్న్ అయిపోయినాయి. ఇమీడియట్ గా ఏం చేస్తామంటే మనకు ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, టీమ్ కావచ్చు, అందరూ కూడా గ్రౌండ్ నుంచి వచ్చిన వెంటనే బయట టీ స్టాల్ లో ఒక టీ తాగుతాం, ఒక బిస్కెట్ తింటాం. మనం బర్న్ చేసినటువంటి 250 క్యాలరీస్ మళ్ళీ రిఫిల్ చేసుకోండి. అంటే మీరు ఒక టీ తాగితే 70 to 80 క్యాలరీస్ బాడీలోకి వస్తాయి. ఒక కాఫీ తాగితే 80 to 100 క్యాలరీస్ మళ్ళీ రిఫిల్ చేసుకుంటాం. ఒక బిస్కెట్ తింటే ఒక 45 to 50 క్యాలరీస్. అంటే ఒక టీ ఒక బిస్కెట్ తినే లోపే మీరు 5 కిలోమీటర్స్ వాక్ చేసినటువంటి బర్న్ చేసిన 250 క్యాలరీస్ అనేది మళ్ళీ రిఫిల్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాం. కాబట్టి ఇలా చేయకుండా మనము హెర్బల్ టీస్ కానీ క్యాలరీస్ లెస్ ఉండే టీస్ ని ప్రిఫర్ చేయండి. మీకు బెస్ట్ వాకింగ్ పర్సనలైజ్ ప్లాన్ కోసం వాక్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.